అందరికీ నమస్కారం. ఇవాళ మన స్టూడియోలో ఐకాన్ ఆస్ట్రాలజర్ కట్టుపల్లి సురేష్ బాబు గారు ఉన్నారు. గురువుగారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం. జై శ్రీమన్నారాయణ. 2025 జనవరి మాసం తులారాశి వారికి మరి ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి, గ్రహస్థితి ఎలా ఉంది, ఎలాంటి రెమెడీస్ చేసుకుంటే బాగుంటుందంటారు? అందరికీ కూడా నూతన సంవత్సరం శుభాకాంక్షలు, హ్యాపీ న్యూ ఇయర్. అలానే సంక్రాంతి శుభాకాంక్షలు కూడా, మకర సంక్రాంతి శుభాకాంక్షలు. అందరికి కూడా ఈ సంవత్సరము కొన్ని ఏరియాల్లో పంటలు వర్షాకాలానికి పోయినా కూడా కొన్ని ఏరియాల్లో పంటలు అయితే చాలా బాగున్నాయి. మకర సంక్రాంతి తెలుగు రాష్ట్రాల్లో ఈ రోజు నుంచి అంటే మనకి భోగి నుంచే మొదలవుతుంది కాదు, ఒక 1 month ముందు నుంచే కూడా మొదలయ్యేటువంటి క్రియలు ఉన్నాయి. అలానే మనకి సంక్రాంతి పర్వదినం అంటే చాలామంది చాలా రకాలు చేసుకుంటూ ఉంటారు. తెలుగు రాష్ట్రాలు అయితే ఇంకా బాగా చేసుకుంటారు అనమాట. అందుకని మకర సంక్రాంతి శుభాకాంక్షలు. జనవరి మాసం అంటే గుర్తొచ్చేది సంక్రాంతి అనమాట, ఎందుకంటే ఉమ్మడి కుటుంబాలు అందరూ కలిసి ఉంటారు. అయితే మనకి ఇప్పుడు తులారాశి చూసుకున్నట్లయితే కనుక తులారాశి 2వ ఇంట్లో రవితో పాటు బుధుడు ఉన్నాడు. అలానే 5వ స్థానంలో శనితో పాటు శుక్రుడు ఉన్నాడు. ఈ రెండే ప్రత్యేకంగా చెప్పడానికి కారణం ఏంటంటే ఈ యొక్క తులారాశికి గొప్ప పరిస్థితిని చేకూరుస్తాయి అన్నమాట. ఎందుకంటే డిసెంబర్ ఈ 2024 సంవత్సరం డిసెంబర్ అయితే ఎలా ఉందో, నవంబర్ అయితే ఎలా ఉందో, అలానే తర్వాత ఈ కాలం ఎంతైతే వెళ్ళిపోతుందో పోయిన కాలాలన్నీ కూడా చూస్తే గత సంవత్సరం కన్నా ఈ సంవత్సరం మెరుగ్గా ఉందని చెప్పొచ్చు. ఇంకోటి ఏంటి, బెటర్ రిజల్ట్స్ ఉంటాయి అంటారు కొంతమేర. అంటే 2024 సంవత్సరం ఎలా అయితే సాడ్గా గుర్తుంటుందో 2025 సంవత్సరంలో మొదటిగానే జనవరి మాసం నుంచే తులారాశి వాళ్ళకి అదృష్టం కలిసి వస్తుందని చెప్పుకోవచ్చు. అలానే వీళ్ళకి యోగాలు కూడా బాగా కలిసి వస్తూ ఉన్నాయి. వీళ్ళకి వచ్చేసి సతన యోగా అని చెప్పేసి అని ఒకటి ఉన్నది. ఈ సతన యోగా అనేది ఏంటంటే ఎక్కడైనా వీళ్ళు కనుమరుగైపోయినా అంటే తప్పించుకు తిరుగుతాము ధన్యుడి సుమతని పోయిన కాలం అంతా కూడా 2024 సంవత్సరం వరకు కూడా వీళ్ళకి ఎవరైనా జాబ్ ఇస్తానన్నా అప్పు ఇస్తానన్నా కూడా తీసుకోలేని పరిస్థితి అనమాట. అంటే నిస్సహాయ స్థితిలో ఉన్నారు తులారాశి వాళ్ళు. దాని నుంచి ఇప్పుడు కొంచెం ధైర్యం రావటం, ఇంట్లో నుంచి బయటికి రావటం, కొంతమేర జాబులు చేయటం, ఇలాంటివన్నీ కూడా ఈ యొక్క యోగం ఏదైతే ఉందో ఈ యోగానికి కరెక్ట్గా ఫలించేదానికి ఉండదన్నమాట. అందుకని చెప్పేసి అని దాంతోపాటు గ్రహాలు కూడా బుధుడు అలానే మనకి గురువు కూడా వీళ్ళకి యోగిస్తున్నాడు. అందుకని చెప్పేసి అని ఏదైతే ఈ యొక్క తులారాశి వాళ్ళు ఉన్నారో ఈ తులారాశి వాళ్ళకి 2025 సంవత్సరం మొదట జనవరి 5 నుంచి కూడా వీళ్ళకి కాలం అనేది చాలా బాగుందని చెప్పుకోవచ్చు. దాని తగ్గట్టుగా మనం చివరిలో ప్రెడిక్షన్స్ పరిహారాలు కూడా చెప్తే దాని తగ్గట్టుగా ఇంకొంచెం ముందుకెళ్ళేదానికి ఉంటుంది. ఈ తులారాశి వాళ్ళకి ఆరోగ్య సమస్యలు అయితే కొంతమేర తగ్గుతాయని కూడా మనం చెప్పుకోవచ్చు ఇది 2025 సంవత్సరంలో. అందుకని వీళ్ళకి అదృష్టం కూడా అలానే కలిసి వస్తుంది కాబట్టి. ఇంకోటి 8వ స్థానంలో వీళ్ళకి చంద్రుడు గురువు ఉన్నారు. దీనివల్ల ఏమవుతుందంటే కొంత మిశ్రమ ఫలితాలు అనేది కొంతమేర తగ్గే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. అవి ఎందుకు అంటే 8వ స్థానంలో ఉన్నారు కాబట్టి అవి అంతగా ఫలించేలా కనిపించట్లేదు. గురువు స్థానం ఉన్నప్పటికీ బలం ఉన్నప్పటికీ చంద్రుడు చేరటం వలన ఈ మాసం మొత్తం కూడా కొంతమేర ఎడ్యుకేషన్ సంబంధించి కానీ ఎగ్జామ్స్ రాసేవాళ్ళు కానీ 1కి 2 సార్లు 3 సార్లు చదువుకోవాలి. ఎందుకంటే కొంత మతిమరుపు మందబుద్ధి ఉంటుంది. ఇదేదో జబ్బుగా పరిగణించేసి హాస్పిటల్ చుట్టూ తిరిగే అవసరం లేదు. ఈ మాసం మారితే మళ్ళీ సరిపోతుంది. ఏదైతే గురువు మారుతాడో గురువు మారి దగ్గర నుంచి కొంతమేర వీళ్ళకి ఎడ్యుకేషన్ పర్పస్ సంబంధించింది 9వ స్థానంలో వస్తే గురువు బాగా పనిచేస్తారు అనమాట. ఏది మనకి తులారాశి వాళ్ళకి. అలానే వీళ్ళకి మనకి ఇప్పుడు జనవరి నెలలో 13వ తారీఖు నుంచి కుంభమేళ మొదలవుతుంది. ఆ కుంభమేళ మొదలైనప్పుడు కాశీకి వెళ్ళాలి అనేది కాదు, దగ్గరలో ఉన్నటువంటి నదీ తీరాలు ఎక్కడ ఉన్నా కూడా వీళ్ళు ఏదన్నా చెడు క్రియలు సంబంధించి పెద్దవాళ్ళకి సంబంధించి కనుక ఏదన్నా పాపకు సంబంధించినది చేసుకుంటే కనుక కొంతమేర అదృష్టం వీళ్ళకి కలిసి వచ్చేలా కనిపిస్తుంది. ఎందుకంటే తులారాశి వాళ్ళకి గత కొంతకాలం కూడా పూర్వీకుల దోషంతో బాధపడుతూ ఉన్నారు. అలానే నరదిష్టి నరఘోషతో పాటు పూర్వీకుల దోషం కూడా వీళ్ళకి కనిపిస్తుంది. 2025 సంవత్సరంలో ఇవన్నీ కూడా చిన్న చిన్న దోషాలు ఏమైనా ఉంటే కూడా అవన్నీ కూడా తొలగించుకునే దానికి అదృష్టం ఉంది కాబట్టి, అలానే కుంభమేళ సమయం కూడా ఉంది కాబట్టి, దగ్గరలో పుష్కరాలు కూడా వచ్చేటువంటి ఆస్కారం ఉంది కాబట్టి ఆ మేర వీళ్ళు ఆ పరిహారాలు కొంచెం చేసుకోవడం వలన కొంతమేర ఉపశమనం పొందేసి ఎవరైనా విదేశాలకు వెళ్ళాలనుకున్నా కూడా చాలా అదృష్టం ఉంటుంది. కాకపోతే జనవరి మాసంలో వీళ్ళు మనీ సర్క్యులేషన్ సంబంధించినటువంటి ఆన్లైన్ బిజినెసెస్ ఉంటాయి, ఇవి ఏం చేయకుండా ఉండడం మంచిది. కొత్తగా వ్యాపారం ఏదైనా చేయాలనుకుంటే జనవరి 27వ తారీఖు తర్వాత చేసుకుంటే మరీ మంచిది. అయితే ఏదైతే మనం అనుకున్న ఈ పెద్దలకు సంబంధించి తులారాశి వాళ్ళు ఖచ్చితంగా ఈ యొక్క పౌర్ణమికి కానివ్వండి, జనవరి మాసంలో వచ్చేటువంటి పౌర్ణమికి తర్వాత వచ్చేటువంటి సంక్రాంతికి, కనుమ, భోగి వీటిలో చేసుకోలేకపోయినా అమావాస్య తిథి వరకు
జనవరి 30-31 తారీఖు వరకు కూడా ఈ అవకాశం వీళ్ళు సద్వినియోగం చేసుకుంటే వీళ్ళకు ఆ గ్రహరీత్యా ఉన్నటువంటి దోషాలని తొలగిపోయేసి ఆ ఒక ప్రాంతీయ ఆచార ప్రకారంగా చేసుకోవాలి. పెద్దలకి ఎప్పుడు కూడా మన ఇంటి ఆచారం, ప్రాంతీయ ఆచారం వీటి ప్రకారంగా మాత్రమే ఆ పెద్దలకు చేసుకుంటే కనుక వీళ్ళకి గ్రహరీత్యా ఉన్నటువంటి దోషాలు తొలగిపోయేలాగా ఉన్నాయి. అలానే ఎవరైనా పొలిటీషియన్స్, తులారాశి వాళ్ళు ఎవరైనా రాజకీయంలో ఉన్నట్లయితే కనుక వాళ్ళకి కొంతమేర చుక్కెదురుగా కనిపిస్తుంది. ఎందుకంటే ఇవన్నీ కూడా కారణం ఏంటంటే సరైన స్థానంలో గ్రహాలు అనేది సరిగా లేకపోవడం వల్లనే ఈ యొక్క కనిపిస్తుంది. కాబట్టి ఆ గ్రహరీత్యా అందుకోసమే పరిహారాలు మనము చూద్దాము. అలానే వీళ్ళకి చుక్కెదురు వస్తుంది కాబట్టి ఇంకోటి కూడా ఉన్నది, వీళ్ళలో ఎవరినైతే వీళ్ళు పక్కన ఉంచుకొని నమ్ముతారో వాళ్ళే వీళ్ళకి మోసం చేసేటువంటి గుణం కూడా కనిపిస్తుంది. కావున తర్వాత బాధపడి ఉపయోగం లేదు. అందుకని ముందుగానే మనం చెప్తున్నాం ఏంటంటే జనవరి 1వ తారీఖు నుంచే పక్కనున్న వాళ్ళు ఎవరైతే ఉంటారో, ఎవరైతే సన్నిహితంగా ఉంటారో వీళ్ళు మోసం చేసే తత్వం ఉంది. కాబట్టి మాట కానీ, మంచి కానీ, డబ్బు కానీ ఏదైనా మీ పర్సనల్ ఇష్యూస్ ఏమైనా ఉంటే ఎదుటి వాళ్ళకి పంచుకోకపోవడం మంచిది, అంటే షేర్ చేయకపోవడం చాలా మంచిది. మన పని మనం చూసుకోవాలి. కొడుకునైనా, కూతుర్నైనా, లేకపోతే తల్లిదండ్రులైనా నమ్మొచ్చు, కాకపోతే మన పర్సనల్స్ చెప్పే స్థాయికి అవసరం లేదు. మన పర్సనల్స్ మన దగ్గర ఉంటుకుంటే సరిపోతుంది. అలా అని చెప్పేసి రిలేషన్స్ దూరం పెట్టుకునే అవసరం లేదు. మీ చేసే పని ఏదైతే ఉందో అది మీరు సక్రమంగా చేసుకోండి చాలు. ఇంకొకరి మీద ఆధారపడితే మాత్రం ఖచ్చితంగా మోసపూరితమైనటువంటి పరిస్థితులు ఏర్పడేదాకా ఉంది. కాబట్టి ఆ మేర ప్రయత్నం చేసుకోవచ్చు. అలానే కోర్టు వ్యవహారాల్లో ఎవరైనా ఉంటే కనుక వాళ్ళకు కూడా కొంతమేర చుక్కెదురు ఉంది. అంటే జనవరి మాసం మొత్తం చుక్కెదురుగా ఉంటుంది. కాబట్టి కోర్టు వ్యవహారాలు కూడా కొంతమేర ఆలోచించుకొని ఓన్గా ఏదైనా డెసిషన్ తీసుకొని చేస్తే కనుక మంచిది. కొత్తగా ఎవరైనా వస్తే కూడా, కొత్తగా ఫ్రెండ్షిప్ అయినా, పాత వాళ్ళైనా ఏదైనా రిలేషన్షిప్ మెయింటైన్ చేస్తున్నా కూడా గొడవలు అయ్యేటువంటి పరిస్థితులు ఏర్పడుతున్నాయి. కావున ఆ గొడవలే కాకుండా నోరు అలాగా ఆపుకొనేసి కొంచెం ఓర్పుతో ఉంటే చాలా మంచిది జరుగుతుంది తులారాశి వాళ్ళకి. ఇవన్నీ కూడా చేయగలిగితే తులారాశిలో వీళ్ళు అదృష్టవంతులు అవుతాడు, రాజు అవుతారు, రారాజు అవుతారు వీళ్ళు. అంటే వీటన్నిటికీ మెలకువగా ఉండాలి. ఏదైతే అదృష్టం ఉందో డబ్బు వచ్చేటువంటి అదృష్టం ఉంది. ఎందుకంటే 3వ స్థానంలో బుధుడు ఉన్నాడు. వీళ్ళ మాట కొంతమేర ఏదైతే ఉందో, బుధుడు ఉన్నాడు, రవి ఉన్నాడు. కాబట్టి వీళ్ళ మాట కొంతవరకు ఏదైతే ఉందో 15వ తారీఖు తర్వాత రవి 4వ స్థానంకి వెళ్తాడు. కావున వీళ్ళకి సంక్రాంతి తర్వాత కూడా మరింత మంచి బాగుండేలా ఉంది. కాబట్టి ఈ సంక్రాంతి ముందు కొంతమేర మంచి నిఘ్నతో ఉండి సంక్రాంతి తర్వాత కొత్తగా వ్యాపారం చేసుకుంటే మనం అనుకున్నట్టుగా 25వ తారీఖు తర్వాత 27 అట్లా చేసుకుంటే కూడా కొత్త వ్యాపారం చేసుకోవచ్చు. బట్టలు కానివ్వండి, పాల వ్యాపారాలు, పాల ఉత్పత్తుల వ్యాపారాలు, కొత్తగా ఏదైనా బట్టల షాప్స్ పెట్టాలనుకున్నా, లేడీస్ ఎంపోరియంస్ లాంటివి పెట్టుకోవాలనుకున్నా కూడా వీళ్ళకి కలిసి వస్తుంది. అలానే హాస్టల్స్, ఎవరైనా హాస్టల్స్ పెట్టుకోవాలన్నా, హోటల్స్ పెట్టుకోవాలన్నా కూడా వీళ్ళకి కలిసి వచ్చే అదృష్టం ఉంది. అలానే గోల్డ్ షాప్స్ కూడా, సిల్వర్ షాప్స్ కూడా వీళ్ళకి కలిసి వచ్చే అదృష్టం ఉంది. కాబట్టి జనవరి మాసంలో వీళ్ళు మొదలు పెట్టాలనుకుంటే కనుక ఖచ్చితంగా ఇలాంటి వ్యాపారాలు అయితే మొదలు పెట్టుకోవచ్చు. ఇది తులారాశి వాళ్ళ యొక్క స్థితి అనమాట. అయితే మనము వీళ్ళకి ఇంకా కొంచెం మంచి జరగాలనుకుంటే, ఇంకా కొంచెం ఎదగాలి మేము అనుకుంటే కనుక మనం చెప్పినటువంటి జాగ్రత్తలు తీసుకుంటూ అలానే మంచి పరిహారాలు చేసుకుంటే కొంతమేర అదృష్టం వస్తుంది. ఏదైతే మనం సంక్రాంతి రోజున, కనుమ రోజు, భోగి రోజు చేయాల్సినటువంటి పరిహారాలు అవి వాళ్ళ గ్రామ స్థాయిగా, వాళ్ళ పరిసర ప్రాంత స్థాయిగా, అలా వాళ్ళ ఇంటి ఆచార ప్రకారంగా చేసుకోవాలి. అవైతే మాత్రము ఏదైతే మనకి కుంభమేళ వస్తుందో నదీ స్నానం కానీ లేదా సముద్ర స్నానం కానీ ఆచరిస్తే మంచిది. వీళ్ళకి కుదిరితే మాత్రమే, లేదా దగ్గరలో ఉన్నటువంటి నీటి పారుదల ఎక్కడైనా ఉంటే కూడా అక్కడైనా వీళ్ళు స్నానం ఆచరించవచ్చు. ఆచరించేసి ఆ స్నానం ఆచరించిన తర్వాత అక్కడ ఉండేటువంటి మట్టి కానీ, విసుగు కానీ, సముద్రంలో అయితే ఇసుక లేదా నది లేదా మట్టి ఉంటుంది, అవి తీసుకొచ్చేసి ఇంట్లో పెట్టుకొని మళ్ళీ 10 రోజుల తర్వాత వాటిని నీళ్ళలో కలిపేసి బయట చల్లినట్లయితే ఇంట్లో ఉన్నటువంటి అనేజీ, ఉపశాంతి, అలానే అశాంతి ఏదైతే ఉందో ఆ అశాంతి పోయేసి శాంతి వస్తుంది. అలానే ఇంట్లో ఏదన్నా అనేజీ ఉన్నా, ఇంట్లో ఏదైనా నెగిటివిటీ ఉన్నా కూడా తొలగిపోతుంది. అలానే వీళ్ళకి లక్ష్మీ గవ్వలను దొరుకుతాయి. ఈ లక్ష్మీ గవ్వలు ఒక 5 తీసుకొని కనకదుర్గమ్మ అమ్మవారు కానీ, లక్ష్మీదేవి కానీ, అలానే వీళ్ళకి లలిత సహస్రనామం చదువుకుంటూ లలిత అమ్మవారి దగ్గర కానీ ఉంచినట్లయితే ఇంట్లోనే ఆ ప్రమిద ఉంచేసి లేదా ఆ ఫోటో ఉంచేసుకొని ఆవిడ దగ్గర కనుక ఇవి ఉంచినట్టయితే కుంకుమ పోసి ఒక ప్లేట్లో ఏదైనా రాగి కానీ, వెండి కానీ, పంచలోకాలతో ఉన్నటువంటి ప్లేట్ ఒకటి తీసుకొని దాంట్లో కుంకుమ, దాంట్లో గంధము, దాంట్లో పసుపు వేసేసి ఈ లక్ష్మీ గవ్వల్ని 5 ఉంచినట్లయితే, బోర్లా పెట్టేసి కనుక ఉంచినట్లయితే వీళ్ళింట్లో ఆ కుబేరుడు స్థానం ఏదైతే ఉందో ఆ కుబేరుడు వీళ్ళ ఇంటికి వచ్చేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఎందుకు ఇలా ప్రత్యేకం చెప్తున్నానంటే తులారాశి వాళ్ళకి
ఖచ్చితంగా అదృష్టం వస్తుంది. కాబట్టి ఏదైతే జనవరి మాసంలో అది ఆ అదృష్టం మొత్తం వీళ్ళకి రావాలనుకుంటే మాత్రము ఖచ్చితంగా ఈ ఒక చిన్న పరిహారం చేసుకుంటే చాలా మంచిది. అదృష్టంతో పాటు ఈ మాసం వీళ్ళకి యోగాలు ఏమన్నా వరిస్తున్నాయి గురుగారు? వీళ్ళకి యోగాలు కూడా వరిస్తున్నాయి కాబట్టి అనంత యోగం, వీళ్ళకి ఏదైతే అనంత యోగం ఉందో అలానే అనంత యోగం అంటే అనంత ఆస్తులు, అనంత అంతస్తులు కూడా వీళ్ళు కరెక్ట్గా చేసుకుంటే వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఎప్పటి నుంచో పూర్వీకుల ఆస్తులు కూడా వీళ్ళకి రావాల్సి వచ్చే ఉన్నాయి అనమాట. అవి కూడా ఏదన్నా సర్దుబాటు చేసి రావచ్చు. వీళ్ళ పూర్వీకుల ఆస్తులు అంటే తులారాశి వాళ్ళకి ఎలా ఉండేదంటే ప్రపంచం మొత్తం చుట్టాలు ఉంటారు, ఒక దగ్గర ఉండరు, విస్తీర్ణమై ఉంటారు అనమాట. రాష్ట్రాల్లోనూ దేశాల్లోనూ ఉంటారు. వీళ్ళు ఏంటంటే అన్నీ ఎక్కడెక్కడ వదిలేస్తారు, రిలేషన్స్ వదిలేస్తారు, చుట్టాలను పక్కన పెట్టేస్తారు. ఎందుకంటే వీళ్ళ పరిస్థితి బాగాలేదని వీళ్ళే అనుకుంటారు. వాళ్ళందరికీ వీళ్ళు మారే ఉంటారు, కానీ వీళ్ళకి వీళ్ళు అనుకుంటారు. కాబట్టి ఇవన్నీ కూడా కలిసి వచ్చేందుకే మనం ఈ పరిహారాలు చెప్తా ఉన్నాం అనమాట. అలానే వీళ్ళకి లక్ష్మీ గౌరలతో పూజ చేసుకోవటం, అలానే నది స్నానం ఆచరించడం, సముద్ర స్నానం ఆచరించడం కూడా వీళ్ళకి ఈ మాసం మొత్తం కూడా కలిసి వచ్చేటువంటి కాలం ఉంది. అలానే వీళ్ళకి ఏంటంటే వీళ్ళు చివరిగా చెప్పేటువంటి పరిహారం ఏంటంటే పచ్చ పెసలు. ఎందుకంటే 3వ స్థానంలో బుధుడు ఉన్నాడు కాబట్టి పచ్చ పెసలు, గోధుమలు ఈ రెండు కనుక తీసుకెళ్ళి వీళ్ళు స్నానానికి వెళ్ళేటప్పుడు లేదా స్నానం ఆచరించలేని పరిస్థితుల్లో ఉంటే కూడా దగ్గరలో ఏదైనా కాలువ కానీ నది కానీ పరివహించేటువంటి నీటి ఉంటే కనుక అక్కడ రెండు కూడా కిలోంబో తీసుకెళ్ళేసి వీళ్ళకి పూర్వీకుల నుంచి వచ్చేటువంటి దోషాలు, శాపాలు, అలానే వీళ్ళకి దగ్గరలో ఉన్నటువంటి ఏదైతే దోషాలు, గ్రహరీత్యా దోషాలు ఏమి ఉన్నాయో అవన్నీ కూడా తలుచుకుంటూ, లేదా అవన్నీ తెలియదు మీకున్నటువంటి ఏదైతే కావాలనుకుంటున్నారో మీరు మీ కోరికలు ఏమున్నాయో, మరీ కోరికలు అంటే సీఎం అవ్వాలని కాకుండా మీ జెన్యూన్ కోరికలు, జాబ్ కావాలి, విదేశాలకు వెళ్ళాలి, చదువుకోవాలి, లేక జాబ్లో సెటిల్ అవ్వాలి, పెళ్లి కావాలి, ఇలాంటి కోరికలు ఏవైతే ఉన్నాయో ఈ కోరికలన్నీ కూడా చెప్పుకొని ఆ ఒక రెండు కూడా ఆ పారేటువంటి నీటిలో వేసినట్లేసే అదే రోజు హనుమాన్ టెంపుల్లో దీపారాధన 2 వదిలేసి ఒక ప్రమిదిలో, మట్టి ప్రమిదిలో దీపారాధన చేసినట్టయితే ఆ ఒక పరిహారం వీళ్ళకి శుభదాయకంగా ఉంటుంది. అదే రోజున కర్పూరం ఉంటుంది, మనకి బిళ్ళ కర్పూరం దొరుకుతుంది. ఆ కర్పూరం తీసుకొని ఒక 5 బిళ్ళలు తీసుకొని కనుక వీళ్ళు తల చుట్టూ అంటే ఇలా క్లాక్ వైజ్గా, ఇలా ఈ టైప్లో క్లాక్ వైజ్గా 7 టైమ్స్ తిప్పుకొని ఆ ఒక బిళ్ళల్ని వీళ్ళు ఆ నేల మీద పెట్టి కాల్చినట్టయితే కనుక వీళ్ళకున్నటువంటి గ్రహరీత్యా దోషాలు, వీళ్ళకున్నటువంటి నరఘోష, నరదిష్టి కూడా తొలగిపోయేదానికి ఎక్కువ ఆస్కారం ఉంది. నరదిష్టి, నరఘోష కూడా వీళ్ళకి ఎటువంటి పని చేయకుండా, డబ్బు రాకుండా, అక్కడ చికపాక చేసేలాగా, అంత చిరాకు పరాకు ఉండేలాగా ఉంటుంది. కాబట్టి ఆ నరదిష్టి దోషం కూడా పోయేలా ఉంటుంది. కాబట్టి ఈ మేర చిన్న పరిహారాలు చేసుకుంటే సరిపోతుంది. ఏ రోజుని మీకు డౌట్ రావచ్చు, మంగళవారం, శుక్రవారం, ఆదివారం ఈ 3 దినాల్లో నెల మొత్తంలో ఎన్నిసార్లైనా చేసుకోవచ్చు. నరదిష్టికి, నరఘోషకి ఈ ఒక పరిహారాలు ఎన్నిసార్లైనా సరే చేసుకోవచ్చు. అలానే మనకి ప్రతి మాసం ఇస్తున్నట్టుగానే ఈ మాసంలో కూడా మన గ్రహాల నుంచి తీసినటువంటిది ఏదైతే తులారాశి వాళ్ళకి కలిసి వస్తుంది అనుకుంటామో ఆ నెంబర్ని కూడా మనం ఇవ్వడం జరుగుతూ ఉంది. కాబట్టి ఆ నెంబర్ వచ్చేసి 454851 454851 ఈ నెంబర్ని వీళ్ళు 225 సార్లు కనుక జపం కానీ పారాయణం కానీ చేసుకోవచ్చు. దీని ద్వారా తులారాశి వాళ్ళకి అదృష్టం వస్తుందని చెప్పలేం, కానీ ఖచ్చితంగా పని అయితే అవుతుంది. కొంచెం పాజిటివిటీ అయితే వీళ్ళలో వచ్చేసి ఖచ్చితంగా పని మనం చేయాలి అనే తపన ఏర్పడుతుంది. డబ్బు సంపాదించుకొని నలుగురిలో మనం కూడా నిలబడాలి అనే ఒక ఆశ, కోరిక అన్నీ కూడా వీళ్ళకి వస్తాయి. ఏజ్తో సంబంధం లేదు, గ్రహాలతో సంబంధం లేదు, దశ అంతర్దశతో కూడా సంబంధం లేదు. ఖచ్చితంగా ఈ పరిహారాలు చేసుకుంటే తులారాశి వాళ్ళు 2020 సంవత్సరంలో రాణించేందుకు అదృష్టవంతులు ఉంటారు. కాబట్టి గల్లీ నుంచి ఢిల్లీ వరకు వెళ్ళే స్థాయి ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా ఈ పరిహారాలు చేసుకొని అందరూ కూడా పుణ్యతులు అవ్వాలని నేను కోరుకుంటా ఉన్నాను. జై శ్రీమన్నారాయణ.